దేవుడు గ్రహించలేని ఏ చిన్న విషయం కూడా లేదండి మన జీవితం. ఈ చిన్న విషయాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడా అని అనుకుంటా ఉంటామండి. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, ఏమి త్రిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో నీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారమును కంటే ప్రాణము, వస్త్రమున కంటే దేహము గొప్పవి కావా? ఆహారమును కంటే ప్రాణము, వస్త్రమును కంటే దేహము. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, మనకి గుర్తు చేస్తున్న మాట 6వ అధ్యాయము 25వ వచనములో, నీ యొక్క ఆహారము కంటే నీ ప్రాణము గొప్పది కాదా? నీ ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా? ప్రాణమును కంటే దేహము గొప్పది కాదా? మనం చూసినట్లయితే ప్రాణము, మనం మొట్టమొదటిసారిగా నీకిచ్చే ఆహారం కంటే ప్రాణము గొప్పది కాదా అని దేవుడు చెప్తున్నాడు. మనం నరకంలో వెళ్ళకూడదని తన ప్రాణాన్ని పెట్టిన యేసయ్య మనకి ఆహారాన్ని దయచేయడా అండి? అందుకే దేవుడు మనతో చెప్తున్నాడు మాట, ఆహారము కంటే నీ యొక్క ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది. మనం పరలోకంలో ఆయనతో యుగ యుగాలు ఉండాలి అని, యుగ యుగాలు ఆయనతో పరలోకంలో ఉండాలి అని ఆయన దేహంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చాడండి. అంతగా ప్రేమించిన యేసయ్య నీకు ఆహారాన్ని వస్త్రాన్ని ఇవ్వరా అండి? మనం చూసినట్లయితే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రమును కంటే దేహమును గొప్పవి అండి. మనం చూసినట్లయితే నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనములో మనం చూసినట్లయితే, అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా బానిసలుగా ఉండి వారు అరణ్యంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు దేవాతి దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారి మధ్య వారిని కాచి కాపాడి నడిపించాడండి. అంతకంటే గొప్ప విషయం అండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని రాసి ఉన్నారండి. ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనము మనం చూసినట్లయితే, నేను మీ దేవుడైన యెహోవా అని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని. ఆ 40 సంవత్సరాలు ఏమి జరిగిందంటే ఏంటండి, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లలేదు, మీ చెప్పులు మీ కాళ్లకు పాతగిల్లలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యాన్ని బైబిల్లో రాయించున్నారు. ఎందుకంటే దేవుడు మన యొక్క ఆత్మీయ ఒక నాణ్యానికి 2 వైపులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మన దేవుడు ఒక ఆత్మానుసారమైన విషయంలో కాదు, కానీ శరీరానుసారమైన విషయంలో ప్రతి విషయంలో కూడా నీకు నాకు పట్టించుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు అని చెప్పడానికి మాత్రమే ద్వితీయోపదేశ కాండం 29:5లో రాయించాడండి. చూసినట్లయితే వారి యొక్క బట్టలు పాతగిల్లలేదంట, వారి చెప్పులు కాళ్లకు పాతగిల్లలేదంట. అంటే వాటి గురించి కూడా దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడండి. దేవుడు గ్రహించలేని నీ చిన్న అవసరత కూడా నీ దగ్గర ఏమీ లేదండి. ఆయన ప్రతి ఒక్క చిన్న అవసరతను కూడా గ్రహించి నీకు సహాయం చేస్తారు. ఈ యొక్క పరలోకపు తండ్రి ఆ బిడ్డలకు ఉన్న 2 బిడ్డలకు 3 బిడ్డలకు ఎంత ప్రయాసపడి వారి యొక్క అవసరాలు తీర్చడానికి, వారికి సహాయం చేయడానికి ఎంత ప్రయాసపడుతూ వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారో, అలాగే నువ్వు నేను పుట్టక ముందే పరలోకాన్ని నీకోసం నా కోసం సిద్ధపరిచిన దేవుడు మన యొక్క అవసరాల్లో సహాయం చేయకుండా ఉంటాడా అండి? ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి. ఆయన మనకు సహాయం చేయట్లేదని దేవుడికి దూరం అయిపోతావా అండి? ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి బట్టల గురించి, వాళ్ళ చెప్పుల గురించి కూడా శ్రద్ధ తీసుకున్న గొప్ప దేవుడు అండి. ఆయన గ్రహించలేని చిన్న సహాయం కూడా ఏదీ లేదండి. అయ్యో ఈ విషయంలో నా దేవుడు నాకు సహాయం చేయలేడే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ విషయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, ఒక్కటి గుర్తుపెట్టుకో నాన్న, ఏంటి అంటే నీ కోసం నా కోసం మరణించక ముందే పరలోకానికి సిద్ధపరిచిన దేవుడు ఈ లోకంలో నువ్వు లోటుగా ఉండడం ఆయన చిత్తం కాదు అండి. ఈ లోకంలో నువ్వు సహాయం లేకుండా, ఎవరు సహాయం లేకుండా ఉండడం ఆయన చిత్తం కాదు. నీ పక్షంగా దేవుడు ఉండి నీకు సహాయం చేస్తారండి. ఎంత గొప్ప ధన్యత అండి. మనము దేవుడు గ్రహించలేని ఏ చిన్నది కూడా మనకు సహాయం దొరకకుండా ఉండదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, దేవుడు మన సహాయకుడు, మన దేవుడు మన సహాయకుడు, ఆయనే మన ప్రాణమును ఆదరిస్తాడండి.
మొట్టమొదటి పాయింట్ మనం చూసినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తున్నారని మనం ఆ యొక్క మొర పెట్టినప్పుడే ముందుగానే మనం నమ్మాలండి. రెండవదిగా, దేవుడు గ్రహించలేని ఏ చిన్న సహాయము, ఏ చిన్న అవసరత కూడా ఈ స్థితిలో దేవుడు నాకు సహాయం చేయలేడా అని నువ్వు అనుకోకూడదండి. ప్రతి విషయం నీ గురించి పట్టించుకుంటాడండి. నువ్వు ఆయన దృష్టిలో, ఎందుకు అంటే నువ్వు ఆయన దృష్టిలో ఒక కుమార్తెవండి. ఈ లోకానుసారమైన తల్లిదండ్రులే ఆ బిడ్డల గురించి ఆలోచిస్తారే, నువ్వు నేను పుట్టక ముందే మన కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్న దేవుడు, నీకు నాకు పరలోకాన్ని సిద్ధపరిచిన దేవుడు, నువ్వు ఈ భూమి మీద సహాయం లేకుండా ఉంటే నిన్ను అలా వదిలేస్తాడా అండి? ఒక అవసరతలో ఉంటే నిన్ను అదిలా వదిలేస్తాడా అండి? తప్పకుండా మన దేవుడు సహాయం చేస్తాడు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి, ఆయనలో సంతోషించండి, నీకు తప్పకుండా సహాయం దొరుకుతుంది. దేవుడు గ్రహించలేని దేది కూడా నీ జీవితంలో అయ్యో నాకు ఇది లేదు అది లేదు అనుకుంటున్నావేమో, దేవుడికి చెప్పు, ప్రభా నువ్వు నాకు సహాయం చేయి, ఈ చిన్న విషయంలో నాకు సహాయం చేయి ప్రభా అని నువ్వు అడిగినట్లయితే ఆయన గ్రహించలేనిది చిన్న విషయం కూడా ఆ సహాయం చేయలేరేమో దేవుడు అన్నది కూడా లేదండి.